దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 192. ఏంటండి ఇది? నలుగురు ముందు మా పరువు తీయటానికే పూనుకున్నారా? అంటూ చంద్రమౌళి రాబోతుంటే, ఇంకొక ముక్క వాడి గొంతు నుండి రానివ్వకుండా సామ్రాట్ వాడి గొంతు పట్టుకున్నాడు. సామ్రాట్ నుంచి అది ఊహించని చంద్రమౌళి సామ్రాట్ పట్టుకి ఉక్కిరి బిక్కిరి అవుతుంటాడు. ఆల్రెడీ చెంపదెబ్బలు తిన్న స్నిగ్ధ, గాయత్రి కొయ్యబారిపోయి చంద్రమౌళి వైపు చూస్తున్నారు. సామ్రాట్ చెయ్యి వాడి గొంతును ఇంకా ఇంకా బిగిస్తూ, క్యారెక్టర్ లేని నీ కూతుర్ని నా ఇంటికి కోడలిగా పంపించి నా ఇంటిని ఏం చేయాలనుకున్నావు అంటూ ప్రశ్నించాడు. వాడు సామ్రాట్కి భయపడుతూ, అంటే సామ్రాట్, నా కూతురు అలాంటిదని నాకు తెలీదు అంటాడు తడబడుతూ. తెలియదా? మళ్ళీ ఇదొక అబద్ధమా? అని సామ్రాట్ అంటూ ఉండగానే, నిజమే చెప్తున్నాను. నా కూతురు అలాంటిది అని నాకసలు తెలీదు. తెలిస్తే నేనెందుకు మీ తమ్ముడితో పెళ్లి జరిపిస్తాను అంటాడు. వాడు అలా అబద్ధాలాడుతుంటే సామ్రాట్ చెయ్యి ఇంకా ఇంకా వాడి గొంతు మీద బిగిస్తుంటుంది. వాడు చెప్పేది అబద్ధమని నిరూపించటానికి బిగ్ స్క్రీన్ మీద అప్పుడే స్నిగ్ధ పబ్బుకి వెళ్లే ముందు వాళ్ళ ఇంటి ముందు జరిగిన దృశ్యం కనిపిస్తుంటుంది. ఏంటో 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని జాగ్రత్తగా ఉండవి అని చెప్తున్నా వినకుండా నీ కూతురు శరీరం సుఖం అంటూ పబ్బుకి వెళ్తుంది అంటుంది గాయత్రి. తను పబ్బుకి వెళ్ళి మగాళ్ళతో గడిపి చాలా రోజులైందిగా, వెళ్ళనివ్వు, ఇదంతా తనకు మామూలే కదా అంటూ నిర్లక్ష్యంగా భార్యతో కలిసి లోపలికి వెళ్తాడు. ఆ దృశ్యాలు చూస్తున్న జనాలు చంద్రమౌళి గాయత్రిని చూసి చిచ్చి అంటూ అసహ్యంగా చూస్తుంటారు. సామ్రాట్ గొంతు నొక్కుతుంటే చంద్రమౌళి తల పైకి ఉండేసరికి వాడికి స్క్రీన్ కనపడటం లేదు కానీ స్క్రీన్ మీద ఆ దృశ్యం డిస్ప్లే అవుతుందని వాడికి మాటలు బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పు, నీ కూతురు క్యారెక్టర్ గురించి నీకు తెలీదా అంటూ సామ్రాట్ ఆవేశంగా మళ్ళీ ప్రశ్నించాడు. శక్తి అతని కోపంగా చూస్తూ, నువ్వు నాకు కన్న తండ్రివైనా ఎందుకో ఈ క్షణం కూడా నీ మీద నాకు జాలి కలగడం లేదు అని మనసులో అనుకుంటుంది. కొడుకు జీవితం చేతులారా నాశనం చేయబోయానని బాధలో ఉన్న రాజశ్రీ వాణ్ణి కసిగా చూస్తుంటుంది. మమ్మల్ని క్షమించి వదిలే సామ్రాట్, ప్లీజ్ అంటూ వేడుకుంటున్నాడు చంద్రమౌళి. అనుకున్నట్టుగా పెళ్లి జరగకపోయేసరికి స్నిగ్ధకి పిచ్చి పడుతున్నట్టుగా ఉంటుంది. ఏ కాస్త ఏమరపాటులో ఉన్నా తమ్ముడు జీవితం నాశనమయ్యే బాధలో ఉన్న సామ్రాట్ వాడి గొంతుని ఇంకా ఇంకా నొక్కుతున్నాడు. చంద్రమౌళి వేడుకుంటున్నా వదలడం లేదు. శ్రావణి, చరిత, అరుణ్ కూడా అదంతా కసిగా చూస్తుంటే వినోద్ మాత్రం ఒక రకమైన ట్రాన్స్‌లో ఉన్నాడు. కింద అతిథిలో కూర్చున్న లక్ష్మి గారు కూడా అందరితో పాటు లేచి అదంతా చూస్తున్నారు. ఎక్కడ మొగుడు ప్రాణాలు పోతాయని గాయత్రి భయపడి రాజశ్రీ కాళ్ళ మీద పడి, అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. మా ఆయన్ని వదలమని చెప్పండి. నా పసుపు కుంకాలు దూరం చేయొద్దని చెప్పండి. మీరు మమ్మల్ని వదిలేస్తే మేము మీ కళ్ళకి కనపడకుండా ఆమడ దూరం పరిగెత్తుకుంటూ వెళ్తాము అని వేడుకుంటుంది. అప్పటికి కూడా రాజశ్రీ తగ్గి రావటం లేదు. స్నిగ్ధకి తన ఆశలని కుప్పకూలి అసహనం చెందుతూ కోపంగా ఉంటుంది. దయచేసి నా భర్తని ఏమీ చెయ్యొద్దని చెప్పండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది అని కన్నీళ్లు పెట్టుకుంటూ గాయత్రి వేడుకుంటూ ఉంటే, సాటి ఆడదానిగా రాజశ్రీ గారు గాయత్రి బాధని కాస్త అర్థం చేసుకొని, ఇక వాణ్ణి వదిలే సామ్రాట్ అని అంటుంది. మన కుటుంబ నాశనానికి పూనుకున్న వీణ్ణి వదిలేయాలనిపించడం లేదమ్మా అంటాడు ఆవేశంలో ఉన్న సామ్రాట్. పచ్చని పందిరిలో వాడి చావు మనం చూడకూడదు. వాడిని వదిలేయ్. వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు అంటుంది రాజశ్రీ. సామ్రాట్‌కి ఆవేశం వస్తే మనిషి కాలేడని అరుణ్‌కి తెలుసు కాబట్టి దగ్గరికొచ్చి, అసలు తప్పు చేసింది ఆ దగులుబాజీది. దానికి బుద్ధి లేనప్పుడు
వీడేం చేస్తాడులే సామ్రాట్, వదిలేయ్ అంటాడు. చావురా అంటూ సామ్రాట్ ఆవేశంగా వాణ్ణి వెనక్కి తోసేసరికి వాడు కాస్త దూరం వెళ్ళి అవతలికి పడతాడు. ఏవండి అంటూ గాయత్రి వెళ్ళి వాణ్ణి లేపుతుంది. ప్రాణాలు మిగిలినందుకు చంద్రమౌళి ఊపిరి పీల్చుకుంటాడు. కాని స్నిగ్ధ అందర్నీ కసిగా చూస్తుంటే రాజశ్రీ తనని కోపంగా చూస్తూ, ఇన్నాళ్ళు నా ఇంట్లో ఉంటూ నా ఇల్లుని మలినం చేసిన నిన్ను తగలబెట్టాలనిపిస్తుంది. జన్మలో నీ మొహం చూపించకు, వెళ్ళు అవతలకి అంటుంది. రావే, ఇక్కడే ఉంటే చంపేసేలాగా ఉన్నారు అంటూ గాయత్రి స్నిగ్ధ చేయి పట్టుకొని లాక్కొని వెళ్తుంటుంది. ముగ్గురు ఆ మండపం విడిచి వెళ్తుంటే శక్తి వాళ్ళని చూస్తూ, అది మన ఇంటికి వచ్చి మన ఇల్లు మలినం చేసినా వినోద్‌కి మంగళ స్నానాలు చేస్తూ పచ్చని తోరణాలు మన ఇంట కట్టి ఆ మలినాన్ని తొలగించుకున్నాంలే ఆంటీ అని అంటుంది. అవునమ్మా, పెళ్ళి 2 రోజులు ఉందనగా దీనిని ఇంటి నుంచి పంపించి మన ఇల్లుని శుద్ధి చేసుకొని మంచి పని చేశాము అంటుంది శ్రావణి. నా మూర్ఖత్వంతో నా కొడుకు జీవితాన్ని నాశనం చేయబోయాను అంటూ రాజశ్రీ కన్నీళ్లు పెట్టుకుంటూ వినోద్ దగ్గరికి వచ్చి వినోద్ మొహాన్ని చేతిలోకి తీసుకుంటుంది. పాపం అమ్మ వినోద్, వాడు పిచ్చోడు. మనసులో చరితని ప్రాణంగా ఆరాధిస్తూ నీ మాటని కాదనలేక ఆ దుర్మార్గురాల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అంటాడు సామ్రాట్ తమ్ముడి గురించి బాధపడుతూ. అది విన్న శక్తికి, చరితకి, వినోద్‌కి ఈ విషయం సామ్రాట్‌కి ఎలా తెలుసని ఆశ్చర్యంలో ఉంటే, రాజశ్రీ, శ్రావణి షాకింగ్‌లా చూస్తున్నారు. ఏంటి సామ్రాట్ నువ్వనేది? వినోద్ చరితని ప్రేమిస్తున్నాడా? అని అడుగుతుంది రాజశ్రీ. అవునమ్మా, ఒకరోజు నైట్ టెర్రస్ మీద వినోద్, చరిత, శక్తి, స్నిగ్ధ మాట్లాడుకుంటూ ఉంటే చాటుగా విన్నాను. ఆ సంభాషణలో వినోద్ తన్ని ప్రేమిస్తున్నాడని తెలిసింది. ఈ విషయం శక్తి, చరిత మనకి చెప్పనివ్వకుండా నీ మాటకు గౌరవిస్తూ వినోద్ ఒట్టు వేశాడు. అందుకే శక్తి కూడా మనకు ఈ విషయం చెప్పలేకపోయింది. ఆ విషయం నాకు ముందే తెలిసి ఉంటే బాగుండేదని, స్నిగ్ధతో పెళ్లి కుదిరినాక వినోద్‌ని, చరితని ఎలా దగ్గర చేయాలని చాలా బాధపడ్డాను. కానీ నాకు అదే టైంలో ఫస్ట్ టైం నేను స్నిగ్ధని చూసినప్పుడు తన మీద నాకు ఒక రకమైన బ్యాడ్ ఇంప్రెషన్ కలగడం గుర్తు తెచ్చుకున్నాను. ఫస్ట్ టైం తన పెళ్ళి నాతో కుదిరించినప్పుడు నేను ఉన్న ప్రాబ్లమ్స్‌లో అవన్నీ ఆలోచించలేదు. కానీ వినోద్, చరిత లవ్‌లో ఉండటం తెలిసి వినోద్ స్నిగ్ధకి కరెక్టా కాదా అని ఆలోచించడం మొదలుపెట్టాక నాలో స్నిగ్ధ మీద నెగెటివ్ వైబ్రేషన్స్ కలిగాయి. నేను ఆ ఆలోచనలో ఉండగానే ఒకసారి అనుకోకుండా రోడ్డు మీద వినోద్ ఫ్రెండ్ కలిశాడు. నేనేరా ఆ ఫ్రెండ్‌ని అంటూ అతను జనాల నుంచి ముందుకు వచ్చి వినోద్ దగ్గరికి చేరతాడు. వినోద్ ఫ్రెండ్‌ని ఆశ్చర్యంగా చూస్తుంటే చరిత అతన్ని చూసి శ్రీశైలం వెళ్ళేటప్పుడు అతన్ని కారులో పెళ్ళికి చేరుకోవటం గుర్తొస్తుంటుంది. నాకు ఇన్విటేషన్ పంపించకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నావా ఇడియట్ అంటూ అతను వినోద్‌తో సరదాగా మాట్లాడుతుంటే, మా అన్నయ్య, నువ్వు ఎప్పుడు మీట్ అయ్యారు కౌశిక్ అని అడుగుతాడు వినోద్. అది నేను చెప్తాను అంటూ సామ్రాట్ ఆ గతం చెప్తుంటాడు. ఒకరోజు అరుణ్, సామ్రాట్ ఆఫీసులో కూర్చొని డిస్కషన్ చేస్తూ వినోద్ ముఖంలో నవ్వు లేకుండా పోయింది అంటూ అరుణ్ ప్రస్తావించడం చూపించాను. మనసులో ఒక అమ్మాయిని పెట్టుకొని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోయే పరిస్థితి ఎదురవుతుంటే వాడి మొహంలో నవ్వెందుకుంటుంది బావా అని అంటాడు సామ్రాట్ బాధపడుతూ. మనసులో ఒక్క అమ్మాయా? అంటే వినోద్ ఎవరినైనా ప్రేమిస్తున్నాడా అని అడుగుతాడు అరుణ్ ఆశ్చర్యపోతూ. చరితను ప్రేమిస్తున్నాడు అంటూ సామ్రాట్ ఉన్న విషయం చెప్తాడు. అవునా? మరి అలాంటప్పుడు చరితనిచ్చి పెళ్లి చేయకుండా మధ్యలో ఈ స్నిగ్ధని ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతాడు అరుణ్. ఈ విషయం ముందు నాకు తెలీదు. స్నిగ్ధతో పెళ్లి ఫిక్స్ అయినాక తెలిసింది. కానీ నాకెందుకో స్నిగ్ధ అంత కరెక్ట్ పర్సన్ కాదేమో అని నా సందేహం అంటాడు సామ్రాట్.
ఆ అమ్మాయి నాకు మొదట్నించి నచ్చలేదు. అంతేకాదు, పింకీ నీ కూతురనే విషయం మనందరికంటే ముందే తనకు తెలుసు. డీఎన్ఏ టెస్ట్ చేయించింది 100% తనే అని నా అనుమానం. పింకీ నీ కూతురని తెలిసి కూడా ఆ విషయం నీ దగ్గర దాచిపెట్టి నిన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తుందంటే ఆ అమ్మాయి అంత కరెక్ట్ కాదని నాకు కూడా అనిపిస్తుంది అంటాడు అరుణ్. ఇలా ఇద్దరు స్నిగ్ధ గురించి మాట్లాడుకుంటూ కారులో వెళ్తుంటారు. స్నిగ్ధ వైపు నుంచి ఏ చిన్న ప్రూఫ్ ఉన్నా ఆ అమ్మాయి మనకు అంత కరెక్ట్ కాదని అమ్మకు నచ్చచెప్పి పెళ్లి ఆపవచ్చు. కానీ అనుమానాలతో ఒక అమ్మాయి లైఫ్ డిస్టర్బ్ చేయడం మంచిది కాదు కదా బావా అని సామ్రాట్ మాట్లాడుతూ ఒక షాప్ ముందు కార్ ఆపి వాటర్ బాటిల్ తీసుకుని వస్తాను బావా అని చెప్పి కార్ దిగుతాడు. అలా సామ్రాట్ వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి కార్ ఎక్కబోతూ హలో సార్ అంటూ వినోద్ ఫ్రెండ్ కౌశిక్ అక్కడికొస్తాడు. అతను సామ్రాట్‌కి పరిచయం లేక ఆశ్చర్యంగా చూస్తుంటే, "నేను వినోద్ ఫ్రెండ్‌ని సార్. వినోద్ బాగున్నాడా?" అని అడుగుతాడు. "ఓహ్! అలాగా బాగున్నాడు. కానీ నేను వినోద్ వాళ్ళ అన్నయ్యనని నీకెలా తెలుసు? నేను నిన్నెప్పుడు చూడలేదే" అని అంటాడు సామ్రాట్. "మీరు హీరో లెవెల్‌లో బుల్లెట్‌తో పెళ్లి మంటపంలోకి దూకి శక్తి గారి మెడలో తాళి కట్టడం నేను కళ్ళారా చూశాను" అంటాడు అతను. సామ్రాట్ అది విని ఆశ్చర్యపోతుంటే, ఆ మాటలు వింటూ అరుణ్ కూడా కారు దిగి వాళ్ళ దగ్గరకొస్తాడు. "మీరు ఆ రోజు వినోద్ బైకు తీసుకున్నారని చెప్పేసి, వినోద్ వాళ్ళు నా కారులోనే వచ్చారు. మీరు కంగారుగా వెళ్ళడం చూసి, వినోద్ ఒక్క రేంజ్‌లో నా కార్ డ్రైవ్ చేశాడు. అసలు ఆ రోజున నా ప్రాణాలు ఉంటాయని నమ్మకం నాకు కలగలేదు. చివరికి ఎట్టకేలకు మీరు తాళి కట్టే సమయానికి అక్కడికి చేరుకున్నాము" అని చెప్తాడు అతను. "అలాగా! వినోద్ పెళ్ళికొస్తావు కదా! అక్కడ కలుద్దాం" అంటాడు సామ్రాట్ వెళ్ళబోతూ. "వినోద్ పెళ్ళికా? వినోద్ పెళ్లి కుదిరిందా?" అని అడుగుతాడు అతను ఆశ్చర్యపోతూ. "కుదిరింది. నీకు ఇన్విటేషన్ పంపించలేదా?" అని అడుగుతాడు సామ్రాట్. "లేదండి. నాకు ఆ విషయమే తెలీదు. మా బ్యాచ్‌లో ఎవరికీ కూడా వినోద్ పెళ్లి అని తెలీదు" అంటాడు అతను. వినోద్ ఉన్న సిట్యుయేషన్‌లో ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేయలేదట్టుంది అని మనసులో అనుకొని, సామ్రాట్ ఫోన్ తీసి, "వినోద్ పంపించకపోతే ఏంటి? నేను ఇన్విటేషన్ పంపిస్తున్నాను. నీ ఫోన్ నంబర్ చెప్పు" అంటూ అతని ఫోన్ నంబర్ తీసుకొని ఇన్విటేషన్ కార్డ్ ఫోన్‌కి పంపించాడు. అతను ఇన్విటేషన్ కార్డ్ ఓపెన్ చేసి స్నిగ్ధ ఫోటో చూసి షాక్ అవుతూ, "ఈ అమ్మాయితో వినోద్ పెళ్ళా?" అంటూ అంబాసిడర్‌గా అడుగుతాడు. "ఏంటి అలా అంటున్నావు?" అని అడుగుతాడు అరుణ్. "ఈ అమ్మాయిని మీ పెళ్ళప్పుడు కూడా చూశాను. కానీ వినోద్ పెళ్ళిని ఈ అమ్మాయితో కుదిరించి వాడి లైఫ్ ఎందుకు నాశనం చేస్తున్నారు? ఈ అమ్మాయి ఒక క్యారెక్టర్ లెస్ అమ్మాయి. మీ పెళ్ళయి తిరిగి సిటీకొచ్చాక ఆ రోజు వినోద్ చేసిన డ్రైవింగ్‌కి నా ఒళ్ళు హూనమైందని పబ్‌కి వెళ్ళి డ్రింక్ చేస్తూ కూర్చున్నాను. అక్కడ ఈ అమ్మాయి డ్రింక్ చేస్తూ ఒక మగాడితో కలిసి రూమ్‌లోకి వెళ్ళడం నా కళ్ళారా చూశాను. తనని మీ పెళ్లిలో చూశాను కాబట్టి గుర్తుపట్టి, ఇలాంటి అమ్మాయి వినోద్ వాళ్ళ ఫ్యామిలీలో రిలేటివ్ ఏమిటా అనుకున్నాను. ఆ అమ్మాయికి అలా పబ్‌కి వచ్చి గడపడం కామన్ అన్నట్టుగా అందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. దయచేసి వినోద్ పెళ్లి ఈ అమ్మాయితో చేయకండి సార్" అంటాడు కౌశిక్. అది విన్నాక సామ్రాట్ రక్తం మరుగుతుంటే, "ఇప్పుడే వెళ్ళి తన జుట్టు పట్టుకొని ఇంటి నుంచి బయటికి గెంటుదాం సామ్రాట్" అంటాడు అరుణ్ ఆవేశంగా. "వద్దు బావా! తనకి ఎలా చెక్ పెట్టాలో అలా చెక్ పెడదాం" అంటూ సామ్రాట్ అరుణ్‌ని ఆపాడు. "ఇది వినోద్ జరిగింది" అని చెప్తాడు సామ్రాట్. జరిగిందంతా విని రాజశ్రీ కన్నీళ్లు పెట్టుకుంటూ వినోద్‌ని దగ్గరికి తీసుకొని, "నాకు తెలియకుండానే నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాను. నన్ను క్షమించు నాన్నా" అంటుంది. "అయ్యో! అవే మాటలమ్మా. తన గురించి తెలిసి ఉంటే నువ్వైనా ఇలా ఎందుకు చేసేదానివి?" అంటాడు వినోద్ బాధపడుతూ. "నీ పెళ్లి జరిగేది స్నిగ్ధతో కాదు, చరితతో అని చెప్పి లక్ష్మి గారిని కూడా పెళ్లికి రమ్మని చెప్పాం వినోద్"
అంటాడు సామ్రాట్. అవును చరిత అంటూ లక్ష్మి గారు చరిత పక్కకు వచ్చి నిలబడతారు. వినోద్ గిల్టీ భావంతో చరితను చూస్తుంటే చరిత నిప్పులుడుకుతున్న కళ్ళతో వినోద్ని కోపంగా చూస్తుంటుంది. సామ్రాట్ చరిత దగ్గరకొచ్చి, అమ్మ చరిత, ఇన్ని రోజులు వాడు నిన్ను మామూలుగా ఏడిపించలేదు. ఈ క్షణం నుంచి వినోద్ జుట్టు నీ చేతిలో ఉంది. వాణ్ణి ఏమైనా చేసుకో. నిన్ను అడిగేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ ఇప్పుడు మాత్రం త్వరగా పెళ్ళికి రెడీ అయి రామ్మా. వినోద్ పేరు బలాన ఉన్న ఈ ముహూర్తం దాటకుండానే మీ ఇద్దరి పెళ్లి జరిగిపోవాలి అంటాడు. సరే అన్నట్టుగా చరిత తలదించుకుంటే అది చూసి వినోద్ సంతోషపడుతుంటాడు. శక్తి, చరిత కోసం చీర నగలు ఆల్రెడీ తీసుకొచ్చి రూములో పెట్టాను. నువ్వు శ్రావణి అక్క కలిసి త్వరగా చరితని రెడీ చేయండి అంటాడు సామ్రాట్. సరే అని చెప్పి శక్తి, శ్రావణి సంతోషపడుతూ చరితని తీసుకొని వెళ్తుంటే చరిత మాత్రం వినోద్ని ఒక్క చూపు చూస్తూనే వాళ్ళతో వెళ్తుంటుంది. దేవుడా! ఇక నన్ను ఒక్క ఆట ఆడుకుంటుందేమో అని అనుకుంటాడు వినోద్ తన చూపులకి భయపడుతూ. సామ్రాట్ కింద నిలబడి ఉన్న గెస్ట్‌లని ఉద్దేశిస్తూ, "ఇంకా నా తమ్ముడి పెళ్లి ఎలాంటి ఆటంకాలు రాకుండా అంగరంగ వైభవంగా జరగబోతుంది. దయచేసి అందరూ కూర్చోండి" అని చెప్తాడు. అందరూ సంతోషంగా కూర్చుంటే మళ్ళీ అక్కడ బ్యాండ్ మేళాలు వినిపిస్తుంటాయి. నెక్స్ట్ అప్డేట్‌లో కలుద్దాం. వినోద్, చరితల పెళ్లి ఎలాంటి చిలిపి అల్లరితో జరగబోతుందనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.